developed tell me అందరికి ఒకటే సేమ్ డెవలప్ చేయడానికి ఒకటే ఉంటుందని డిస్కస్ చేశాం మేడం. డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయా? different people have different ideas, different goals. దానికి సంబంధించి మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా? మనము రివిజన్ చేసుకుంటూ నెక్స్ట్ లెసన్ కి వెళ్దాం, నెక్స్ట్ చాప్టర్. ఆల్రెడీ ఐ సెండ్ పీడిఎఫ్ మా ప్రీవియస్ క్లాస్ కి సంబంధించి పార్ట్ 1 పీడిఎఫ్ పంపించాను, ఒకసారి చూసుకోండి. కూడంకులం ప్రాజెక్ట్ గురించి, తర్వాత అభిజాన్ లోని డిసీజ్, టాక్సిక్ వేస్ట్ డంప్ చేయడం వల్ల వాట్ ఆర్ ద డిసీజెస్ హ్యాస్ కమ్ ఇన్ ద అభిజాన్ ఇన్ ఐవరీ కోస్ట్ అని డిస్కస్ చేసుకున్నాం ఇన్ ద లాస్ట్ క్లాస్ లో, అవునా? ఇప్పుడు ఏం డిసీజ్ వస్తాయని చెప్పాను నేను? ఏ డిసీజ్ వస్తాయమ్మా? నెక్స్ట్ డయేరియా, నాసియా, ఇలాంటి డిసీజెస్ వస్తాయని చెప్పాను కదా. నీకు ఎలా వస్తుంది, అలా అక్కడ ఎలా వచ్చింది అనేది మీకు చెప్తాను. స్కిన్ డిసీజెస్ అన్నమాట, ర్యాషెస్ వచ్చాయి చూడండి, ఓకేనా? నెక్స్ట్ మనకి income and other goals. Next, people seek not only income and also life, equal treatment, freedom, security and respect from others. అంతే కదమ్మా? ఇక్కడ చూడండి, పీపుల్ సీక్ నాట్ ఓన్లీ ఇన్కమ్, ఒక ఆదాయం గురించే ఆలోచించరు కదా. ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే సమానంగా ట్రీట్ చేయాలని, కావలసిన స్వేచ్ఛ కావాలని, మనకు కావాల్సిన సెక్యూరిటీ ఉండాలి, గౌరవప్రదమైన జీవితం గడపాలనే గోల్ ఉంటది, అవునా? నాట్ ఓన్లీ ఇన్కమ్, ఫ్రీడమ్, సెక్యూరిటీ అండ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్.
Okay, ma, can you hear me? Yes, ma'am. ఓకే అమ్మా, ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఓల్డ్ పర్సన్ కూర్చొని ఉన్నాడు కదా, ఆయన ఏమని థింక్ చేస్తాడు? రిలయబుల్ అంటే పెన్షన్ కావాల్సిన పెన్షన్ రావాలి, అతను బతకడానికి కావాల్సిన అవసరాలు అటువంటి పెన్షన్ బాగుంటుంది అనుకుంటాడు. ఇక్కడ ఆమె ఈక్వల్ వేజెస్ కావాలనుకుంటుంది. అంటే ఇక్కడ జెండర్ బయాస్, అంటే మగవాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తుంటారు, ఎక్కువ వేజ్ ఇస్తారు, ఉమెన్స్ కి తక్కువ వేజ్ ఇస్తుంటారు. అందుకే ఈమె ఏం థింక్ చేస్తుంది? ఈక్వల్ వేజెస్ కావాలని. ఇక్కడ ఇంకో ఆయన ఏమంటున్నారు? నియర్ ఫ్యామిలీ అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మనము ఏదైనా వర్క్ కి వెళ్ళాలంటే కొంచెం దూరంగా ఉంటుంది, ఇంకొక అంటే ఇంకా మైగ్రేట్ అవుతుంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దూరంగా ఉంటుంది జాబ్, కానీ అక్కడ హై శాలరీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అలా ఉంటుంది కొన్ని వర్క్స్ అయితే. కొన్ని వీళ్ళు ఏం థింక్ చేస్తారు? వర్కింగ్ నియర్ ఫ్యామిలీ అనేసి, ఫ్యామిలీకి దగ్గరగా ఉండే జాబ్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకుంటారు. తక్కువ శాలరీ అయినా పర్లేదు అనుకుంటారా లేదా? అలా థింక్ చేస్తారు కొంతమంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి మా, ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క లాగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. కట్ అవుతుంది మేడం. ఇప్పుడు మా ఓకే అందరికి వినిపిస్తుంది? మేడం. ఓకే. If my voice is not clear, raise your hand, ma. క్లియర్ మ్యామ్. Okay. ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలి, వర్కింగ్ నియర్ ఫ్యామిలీ అనేసి ఇక్కడ డిఫరెంట్ థింకింగ్ అనేసి అందరిది. నెక్స్ట్ చూడండి మా, నెక్స్ట్ ఇమేజ్ చూడండి. For comparing countries, their income is considered to be one of the most important attributes. Comparison of countries అన్నమాట. ఇక్కడ చూడండి, మా కంట్రీస్ విత్ హయ్యర్ ఇన్కమ్ ఆర్ మోర్ డెవలప్డ్ దాన్ అదర్స్ విత్ లెస్ ఇన్కమ్. అంటే మనము ఇంతకు ముందు క్లాస్ లోనే హై డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ గురించి పర్టికులర్ గా చెప్పాను నేను. ఎన్ని డాలర్స్ అబోవ్ ఉంటే డెవలప్డ్ కంట్రీస్ మా? $12,600. $12,600 or per annum. Per annum. మనము డెవలప్డ్ కంట్రీస్ అంటాం. నెక్స్ట్ డెవలపింగ్ లేదా డెవలపింగ్ కంట్రీస్ ఏమంటాం? దానికంటే తక్కువ ఉంటుంది. 1,039 to $12,600 వరకు ఉండే కంట్రీస్ అన్నిటిని మనము డెవలపింగ్ కంట్రీస్ లేదా మిడిల్ కంట్రీస్ అంటాం, మిడిల్ డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాం. నెక్స్ట్ దాని $1,039 కంటే తక్కువ ఉండే వాటిని లో ఇన్కమ్ కంట్రీస్ అంటాం. ఎస్ మా, లో ఇన్కమ్ కంట్రీస్ అని లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇక్కడ
మనం డిస్కస్ చేస్తున్నాం కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 12,600 అండ్ అబోవ్ పర్ యానం ఉండేవి హై ఇన్కమ్ కంట్రీస్ అని, 1035 నుంచి 12,600 పర్ యానం ఉండే కంట్రీస్ అంతా మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అని, లో ఇన్కమ్ కంట్రీస్ అయితే $1,035 కంటే ఆర్ లెస్ పర్ యానం ఉండే కంట్రీస్ అన్ని లో ఇన్కమ్ కంట్రీస్ అని లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. యాజ్ పర్ దిస్ రిపోర్ట్, యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ 2012. ఓకేనా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీన్స్ what is the different definition of per capita income? The last class I told you per capita income. What is per capita income? Define per capita income అని మీకు 1 mark క్వశ్చన్ గానీ 2 marks క్వశ్చన్ గానీ అడుగుతుంటారు మా, డెఫినేషన్ అడుగుతుంటారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇయర్ కి ఒకసారి చేంజ్ చేయడం మేడం. ఇయర్ కి ఒకసారి చేంజ్ చేయడమా? ఇయర్ కి బడ్జెట్ అని మేడం. నెక్స్ట్ ఆన్సర్ ఎనీబడి అమ్మా? టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ చెప్పానా? లాస్ట్ క్లాస్ లో రాసుకున్నారు కదమ్మా. పర్ క్యాపిటా ఇన్కమ్ అన్నా, యాన్యువల్ ఇన్కమ్ అన్నా, యావరేజ్ ఇన్కమ్ అన్నా చెప్పాను లాస్ట్ క్లాస్ లో. ఓకేమ్మా, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మనకి యాన్యువల్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ ని పాపులేషన్ తో డివైడ్ చేస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. ఇది యుఎస్ డాలర్స్ లో తీసుకుంటారు, ఎందుకంటే అన్ని కంట్రీస్ తో కంపేర్ చేయాలి కాబట్టి యుఎస్ డాలర్స్ లో తీసుకుంటారు మన ఇన్కమ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ చూడండి మా. In your textbook, they given comparison of 2 countries ma. Monthly income of citizens in 2001 in rupees అని ఇచ్చారు చూడండి. కంట్రీ ఏ, కంట్రీ బి, దీనికి కంపారిజన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పర్ మంత్ 5 months కి రూపీస్ ఇచ్చాడు చూడండి, మంత్లీ ఇన్కమ్ ఇచ్చాడు. అది కంట్రీ ఏ కి కంట్రీ బి కి సంబంధించిన ఇన్కమ్ డీటెయిల్స్ ఇచ్చినాడు చూడండి. ఫస్ట్ మనకి కంట్రీ ఏ కి సంబంధించి 9,500, 10,500 సెకండ్ మంత్, 9,800 ఇన్ థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ లో 10,000, ఫిఫ్త్ మంత్ లో 10,200 ఉంది. అవునా, యావరేజ్ మనం ఎలా తీసుకుంటాము? ఈ 5 months డివైడెడ్ బై 5 months టోటల్ డివైడెడ్ బై 5 months 5 అని వేసుకుంటాం. అవునా, యావరేజ్ వస్తుంది మనకి. నెక్స్ట్ కంట్రీ బి అలానే చూడండి, 500 ఫస్ట్ మంత్ లో, సెకండ్ మంత్ లో 500, 4 months 500 వచ్చింది, ఫిఫ్త్ మంత్ లో 48,000 వచ్చింది. ఇక్కడ కంపారిజన్ చేస్తాము అంటే ఇక్కడ పర్ మంత్ ఇక్కడ ఏమి కంట్రీ ఏలో ఇన్కమ్ లో దెర్ ఈస్ నో చేంజ్, లిటిల్ బిట్ చేంజ్ ఓన్లీ, అంతే కదా, కొంచెం మాత్రమే చేంజ్ ఉందమ్మా. అవునా, కంట్రీ బి లో ఫిఫ్త్ మంత్ లో మాత్రమే 48,000 వచ్చింది. అవునా, మీరు కంపేర్ ఇది యావరేజ్ చెప్పండి మా, నాకు యావరేజ్ క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఐ విల్ గివ్ 1 minute టు యూ. కంట్రీ ఏ కి సంబంధించిన టోటల్ ఇన్కమ్ బై 5. చెప్పండి తొందరగా. ఓకే అమ్మా, హోంవర్క్ చేసుకోండి. ఇది
ఇది కంపారిజన్ ఎలా అంటే అమ్మా, దీనికి సంబంధించి కంట్రీ బి అనేది డెవలప్డా లేకపోతే కంట్రీ ఏ అనేది డెవలప్డా మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి ఒకసారి. సిటిజన్స్ అనేవాళ్ళు డెవలప్ అయినా లేదని. కంట్రీ ఏ, కంట్రీ కంట్రీ ఏ మేడం. కంట్రీ ఏ. అవును మా. ఇక్కడ ఇన్కమ్ లెవెల్స్ అనేటివి ప్రతి మంత్ లోను కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ సమానంగానే ఉన్నాయి. అంటే యావరేజ్ ఇన్కమ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది బీతో పోలిస్తే. బి కంట్రీ ఆఫ్ బీతో పోలిస్తే మనము కంపేర్ చేస్తే ఏ అనేది కొంచెం డెవలప్డ్ గానే ఉండాలి. అవునా? నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ చూడండి మా, అదే మనము కంట్రీ విత్ నో రిచ్ అండ్ నో పూర్. ఫస్ట్ ఇమేజ్ చూడండి, ఇక్కడ వి మేడ్ ద చైర్స్ అండ్ వి యూజ్ దెమ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్ అంటే ఒక కంట్రీలో సమానంగా రిచ్ అండ్ నో రిచ్ నో పూర్ అంటే అతను అంత పెద్ద ధనికులుగాను ఉండరు, అంత పూర్ పీపుల్ ఉండరు, వారు ఉండరు. అదే కంట్రీ విత్ సెకండ్ చూడండి, ఇక్కడ రిచ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ కంట్రీ ఏలో ఈ రిచ్ అండ్ పూర్, నో రిచ్ నో పూర్ కాబట్టి 4 చైర్లలో 5 మంది అడ్జస్ట్ అయ్యి ఎవరు అందరూ ఈక్వల్ గా ఉన్నారు. అవునా? ఇక్కడ చూడండి, కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్ దాంట్లో 4 చైర్లలో ఒకరు మాత్రమే కూర్చున్నారు. అవునా? 2 చైర్లలో 4 కూర్చున్నారు. మేడం. మై వాయిస్ ఇస్ క్లియర్ నాట్ క్లియర్ మ్యామ్. క్లియర్. త్రిష, నువ్వు సిగ్నల్స్ ఉండే చోట కూర్చోమ్మా. ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడ చూడండి మా, దేర్ ఇస్ నో పూర్ అండ్ నో రిచ్ సమానంగా ఉన్నారు. ఇక్కడైతే కంట్రీ విత్ రిచ్ అండ్ పూర్ ఉన్న చోట 4 చైర్లలో ఒక పెద్దవాళ్ళు అంటే రిచ్ పీపుల్ ఒకడే, అంటే ఒక కంట్రీలో ఒక 2-3 రిచ్ పీపుల్ ఉంటారు, మిగతా వాళ్ళందరూ పేదవాళ్ళు ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు. అలాంటిది డెవలప్డ్ కంట్రీనా? మనకి డెవలప్డ్ కంట్రీ అంటామా దానిని? నో మేడం. నో కదా. అదే కంట్రీ విత్ నో రిచ్ నో పూర్ అన్నప్పుడు ఫస్ట్ వన్ లో డెవలపింగ్ కంట్రీ. ఓకే మా, ఇది కంపారిజన్ అన్నమాట. కంపారిజన్ చేస్తున్నాం మనం ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి. ఇంతకు ముందు టేబుల్లో చూసినాం, ఇప్పుడు పీపుల్ గురించి ఆలోచిస్తూ ఈ ఇమేజ్ చూస్తున్నాం. నెక్స్ట్ మా, మ్యూట్ చేసుకోండి, డిస్టర్బ్ వస్తుంది, డిస్టర్బింగ్ క్లాస్. ఆల్ ఆఫ్ యూ టర్న్ ఆన్ ది వీడియో. ఇంకొకటి చూడండి మా, శివాని ఈజర్ బంద్ చేయి. here you can see ma, 3 states ఇచ్చారు. వాడి యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉందో ఇచ్చారు ఇక్కడ. పంజాబ్ స్టేట్ 78,000, హిమాచల్ ప్రదేశ్ 74,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది, బీహార్ 25,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ పర్ యానమ్ ఆఫ్ సెలెక్టెడ్ స్టేట్స్ అని ఇచ్చాడమ్మా. ఇక్కడ కంపారిజన్ చేసేటప్పుడు మీకు
Which country has a high income here? Punjab, madam. Which state in Bihar. Bihar, madam. Bihar, madam. Punjab, madam. I am asking about Punjab, madam. which Punjab, state madam. has high per capita income? Yes, per capita income. Punjab. నెక్స్ట్ ప్లేస్ లో మనకి హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఓకే మా ఫస్ట్ ప్లేస్ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, సెకండ్ ప్లేస్ బీహార్, థర్డ్ ప్లేస్. అయితే ఒక ఇన్కమ్ ఒకటే తీసుకొని మనము డెవలప్డ్ స్టేట్ అని అంటామా అంటే కాదు, ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ తీసుకుంటాం. వాట్ ఆర్ ద ఆస్పెక్ట్స్ అనేసి నెక్స్ట్ ఇమేజ్ లో చూపిస్తాను. ఇక్కడ పంజాబ్ అనేది మీకు హై ఇన్కమ్ స్టేట్, అవునా. సెకండ్ ప్లేస్ లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. నెక్స్ట్ ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకటే తీసుకొని మనం డెవలప్డ్ స్టేట్ అని అంటే కాదు. నెక్స్ట్ ఇమేజ్ లో ఏమేమి ఆస్పెక్ట్స్ తీసుకుంటారు దీంతో చూద్దాం. ఇక్కడ చూడమ్మా, స్టేట్స్ యొక్క మిగతా ఆస్పెక్ట్స్ ఏమేమి ఉన్నాయి. IMR per 1000, literacy rate as per 2011, attendance rate as per 2006. అంటే ఈ డేటా అనేది IMR per 1000 అంటే ఒక సంవత్సర కాలంలో పుట్టిన పిల్లలు ఎంత చనిపోతున్నారు 1000 పీపుల్ గాను, అంటే శిశు మరణాల రేటు అంటాం. IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఎక్స్పాండ్ IMR అని అడుగుతుంటాడు మా 1 మార్క్ క్వశ్చన్ మీకు అడుగుతుంటాడు, నోట్ చేసుకోండి, నోట్ ఇట్ డౌన్. ఎక్స్పాండ్ IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, INFANT MORTALITY రేట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు. ఒక 1000 మెంబర్స్ గాను per 1000 children dying within a 2 years of birth is known as infant mortality rate. I will send you PDF ma, no bother about that. I will send you PDF. Okay, literacy rate as per 2011 లో ఎలా ఉంది? పంజాబ్ లో వచ్చి లిటరసీ రేట్ అంటే ఏంటమ్మా, 7 years లేదా above 7 years who are knows read and write. Literacy rate అంటే the percentage of literate population, the percentage of literate population above 7 years age is called literacy rate. లిటరసీ రేట్ అమ్మా. నెక్స్ట్ నెట్ అటెండెన్స్ రేట్ అంటే స్కూలింగ్ ఏజ్ అన్నమాట. 10 years వరకు ఎంతమంది, 25 years లో ఎంతమంది స్కూల్లో ఉన్నారు 10 years లో అనేది ఈడ స్కూలింగ్ రేట్, నెట్ అటెండెన్స్ రేట్ అండి. ఇక్కడ ఈ కంపారిజన్ చేసినప్పుడు ఏ స్టేట్ లో నెట్ అటెండెన్స్ రేట్ అనేది ఎక్కువ ఉంది? అటెండెన్స్ రేట్ చూడండి మా, హిమాచల్ ప్రదేశ్ మ్యామ్. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ ఉంది, అవునా. హిమాచల్ ప్రదేశ్ మ్యామ్. ఓకే, లిటరసీ రేట్ హిమాచల్ ప్రదేశ్ మ్యామ్. హిమాచల్ ప్రదేశ్. IMR రేట్ బీహార్ ఇక్కడ మనము ఓకే మా, ఇక్కడ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ హియర్, యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. చూడండి మా, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో 1000 మెంబర్స్ గాను 36 మెంబర్స్ చనిపోతున్నారు. ఓన్లీ 36 మెంబర్స్ చనిపోతున్నారు. బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు, 62. ఓకేనా. ఎందుకు ఇక్కడ బీహార్ లో ఎక్కువ వాళ్ళకి కావాల్సినటువంటి గర్భిణీ స్త్రీలకు ఇప్పుడు ఎక్కువగా మనకి కావాల్సిన ఆహార న్యూట్రిషన్ ఫుడ్ ని అందిస్తున్నారు మా, అవునా. నవేడేస్ యు హావ్ సీన్ ఇన్ యువర్ విలేజెస్, అవునా. మీ సరౌండింగ్స్ లో చూసింటారు కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కి, తర్వాత చిన్న పిల్లలకి అంగన్వాడీస్ దగ్గర న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నారు కదా, ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అందుకే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా
చాలా తక్కువ మంది చనిపోతున్నారు అనమాట. 1000 మెంబర్స్ గాని 36 మెంబర్స్ మాత్రమే చనిపోతున్నారు. నెక్స్ట్ బీహార్ లో ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి దీని ప్రకారము ఈ డేటా ప్రకారము ఏ స్టేట్ అనేది డెవలప్డ్? హిమాచల్ ప్రదేశ్ మ్యామ్. హిమాచల్ ప్రదేశ్. ప్రదేశ్. నెక్స్ట్ స్టేట్ పంజాబ్ మ్యామ్. పంజాబ్ నెక్స్ట్ పంజాబ్. బీహార్ మేడం. చనిపోతున్నారు పిల్లలు. లిటరసీ రేట్ కూడా 77%, 76 నియర్లీ హిమాచల్ ప్రదేశ్ తో కొంచెం ఈక్వల్ గా ఉంది. బీహార్ అనేది చాలా తక్కువ ఉంది. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్. మీకు దీనిలో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ గురించి అంటే 4 మార్క్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఇలాంటి డేటా అనేది టేబుల్ ఇచ్చేసి దాని గురించి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే మ్యామ్. Out of 1000 children born, number of children who die within 1 year. ఇక్కడ చూడండి పుట్టిన పిల్లల్లో ఒక 1 year లోపు ఎంతమంది చనిపోతున్నారు, శిశు మరణాల రేటు అని చెప్పాను. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కి డెఫినేషన్ చూడండి. అవుట్ ఆఫ్ 1000 live children born, the number of children who die within 1 year. నెక్స్ట్ లిటరసీ రేట్ అంటే Trisha, mute yourself. ఇక్కడ చూడండి మా నెక్స్ట్ లిటరసీ రేట్. ఇట్ మెజర్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. అంటే మా ఇక్కడ 7 సంవత్సరాలు లేదా 7 కంటే ఎక్కువ సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ ఎవరికైతే చదవడము రాయడం తెలిసి ఉంటుందో, అంటే అన్ని లాంగ్వేజెస్ అని కాదు, వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లో రాయడము చదవడం వచ్చిన వాళ్ళందరినీ మనము లిటరేట్స్ అని పిలుస్తాం, అక్షరాస్యులు అంటాం. ఈ లిటరసీ రేట్ అనేది మనము పర్సెంటేజ్ లో తీసుకుంటాం. ఇట్ మెజర్స్ ద పర్సెంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 and above ఏజ్ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ నెట్ అటెండెన్స్ రేట్ అంటే 6 to number of children in age group 6 to 17 years, అంటే నియర్లీ 10th క్లాస్ వరకు, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ అట్లీస్ట్ ఆ స్కూలింగ్ ఏజ్ అన్న ఖచ్చితంగా అటెండ్ అయ్యుండే పర్సెంటేజ్ అన్నమాట. ద పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ అటెండ్ of the age group 6 to 17 years, the percentage of children attending the school. నెక్స్ట్ చూడండి మా చూడండి హిమాచల్ ప్రదేశ్. ఇంతకు ముందు మనం టేబుల్ చూసాం కదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది హిమాచల్ ప్రదేశ్ కంటే ఎక్కడ ఎక్కువ ఉంది? పంజాబ్ స్టేట్ లో ఉంది, అవునా? కానీ మిగతా లిటరసీ రేట్ గానీ, ఐఎంఆర్ రేట్ గానీ, నెట్ అటెండెన్స్ రేట్ గానీ ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువ ఉంది, కొంచెం డెవలప్ పంజాబ్ తో పోలిస్తే. అంతే కదా, పర్ క్యాపిటల్ ఒకటే తీసుకోకుండా ఈ ఆస్పెక్ట్స్ కూడా తీసుకుంటే మనము ఏది డెవలప్డ్ స్టేట్ అనేది తెలుస్తుంది. ఒక పర్ క్యాపిటల్ ఇన్కమ్ కాదు సోర్స్ అని చెప్పారనమాట ఇక్కడ. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే రేజ్ యువర్ హ్యాండ్, యూ కెన్ ఆస్క్ మీ. అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది మేడం. అర్థమవుతుంది మేడం. మనము ఈ ఫెసిలిటీస్ కల్పించినామంటే డెవలప్ అవుతాము అని. ఇక్కడ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీ హ్యావ్ టు ఇక్కడ ఇంప్లిమెంట్? ద గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ రిక్వైర్డ్ ఫెసిలిటీస్ టు ఇంక్రీజ్ ద లిటరసీ రేట్. లిటరసీ రేట్ అనేది
పెంచాము అంటే వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ ఇచ్చి లిటరసీ రేటు పెంచాలి, అప్పుడే డెవలప్ అవుతుంది స్టేట్ గాని కంట్రీ గాని అనేసి. ఆ స్క్రీన్ మళ్ళీ పెట్టండి మ్యామ్. నేను ఐ విల్ ఫార్వర్డ్ యూ పీడిఎఫ్ మా, నో ప్రాబ్లం. వెల్దుర్తి వాళ్ళమ్మా అడుగుతుండేది. ఎస్ మేడం. ఓకే మా. ఇక్కడ చూడండి మా, సమ్ స్టేట్స్ హ్యావ్ లెస్సర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ because the governments of those states provide basic health and education facilities. ఇక్కడ చూడండి, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటుని మనము ఏం చేయాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ బేసిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అంటే ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ అందరికి, మనము గర్భిణీ స్త్రీలకి అంటే ఉమెన్స్ కి ఎక్కువగా ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి, అవునా కాదా? పెంచాము అంటే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ న్యూట్రిషన్ ఫుడ్ మనం తీసుకోవాలి, ఎప్పుడు ఏ ఇంజెక్షన్ వేసుకోవాలి, ఎలా ఉండాలి ఏమనేది వాళ్ళకు అంటూ ఒక అవగాహన వస్తుంది. అప్పుడు శిశు మరణాల రేటు కూడా తగ్గుతుంది. అలానే గవర్నమెంట్ ఏం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, న్యూట్రిషన్ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత అందరూ కొనుక్కోలేరు కదా అన్ని, అందుకే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది. బేసిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ కూడా అంతే కదా, ఇంజెక్షన్ టీటీ ఇంజెక్షన్స్ ఇస్తుంటుంది, మంత్లీ వన్స్ చెకప్, ఫ్రీ చెకప్ ఇస్తుంటారు. ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల లెస్సర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేసి దీనికి మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ పీడిఎస్ మా, ఆల్రెడీ హర్డ్ అబౌట్ దిస్ వర్డ్ అనుకుంటా. నైన్త్ క్లాస్ లో మీకు పీడిఎస్ గురించి విన్నారు. వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ పీడిఎస్ మా? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకేనా, మనకి రేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా గవర్నమెంట్, రేషన్ ఇస్తుంది కదమ్మా మంత్లీ. అందులోని ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో మంత్లీ 2 times కూడా ఫ్రీగా ప్రొవైడ్ ఈ మధ్య కాలంలో, లాస్ట్ కరోనా వచ్చిందో, అవునా కాదా? ఎందుకు అనుకుంటే మనము వర్క్ వెళ్ళలేం కాబట్టి, మనకి ఇన్కమ్ ఉండదు కాబట్టి ఫ్రీగా ప్రొవైడ్ చేసింది అనమాట, మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి. అందుకే ఇన్ సమ్ స్టేట్స్ పీడిఎస్ ఫంక్షన్స్ వెల్, హెల్త్ అండ్ న్యూట్రిషన్